క్యాబ్ బుక్ చేసే క్రమంలో డ్రైవర్లకు ముందస్తు టిప్ చెల్లించేందుకు ఉద్దేశించిన అడ్వాన్స్డ్ టిప్పింగ్ ఫీచర్పై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ దృష్టి సారించింది. పలు రైడ్ హెయిలింగ్ యాప్స్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ అనైతికమని, క్యాబ్ కోసం వేలాన్ని ప్రోత్సహించేలా ఉందని అభిప్రాయపడింది. ఈ విషయంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. సీసీపీఏ ఈ విషయంపై విచారణ చేపట్టిందని అన్నారు. త్వరగా క్యాబ్ బుక్ చేసుకునేందుకు ముందస్తు టిప్ చెల్లించాలని వినియోగదారులను బలవంతం చేయడం అనైతికం. ఈ చర్యలు అనైతిక వ్యాపార విధానాల కిందకు వస్తాయి. టిప్ అంటే వినియోగదారులు తమకు అందిన సర్వీస్పై సంతృప్తితో చేసే ప్రశంసాపూర్వక చర్య. సర్వీసు పొందేందుకు నిబంధన కాదు అని జోషి అన్నారు. ముందస్తు టిప్తో డ్రైవర్లు కస్టమర్ల క్యాబ్ రిక్వెస్ట్ను అంగీకరించే అవకాశం పెరుగుతుందని ఊబర్ తొలుత పేర్కొంది. ర్యాపిడో, ఓలా కూడా ఇదే మోడల్ ఆధారంగా అడ్వాన్స్ టిప్పింగ్ ఆప్షన్ను తీసుకొచ్చాయి. ఇక ఈ వివాదాస్పద విధానం కర్ణాటకలోని నమ్మయాత్రి యాప్తో 2022లో తొలిసారిగా ప్రారంభమైంది. ప్రైవేట్ యాప్లకు పోటీగా ప్రభుత్వ దన్నుతో ఈ యాప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ స్ఫూర్తిగా ర్యాపిడో 2023లో అడ్వాన్స్ టిప్పింగ్ ఆప్షన్ను ప్రారంభించింది. ఊబర్ కూడా ఈ ఫీచర్ను ఈ ఏడాదే లాంచ్ చేసింది. ర్యాపిడో మాత్రం తన చర్యను సమర్థించుకుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు ఐచ్ఛికమని, రైడ్ బుక్ చేసిన 30 సెకన్ల లోపు డ్రైవర్లెవరూ కస్టమర్ అభ్యర్థనను అంగీకరించకపోతే ఈ ఫీచర్ కనిపిస్తుందని తెలిపింది. ఇక నమ్మయాత్రి కూడా తన యాప్కు మార్పులు చేసింది. టిప్ ఇవ్వండి అన్న ఆప్షన్కు బదులు మరిన్ని డబ్బులివ్వండి అనే పదాలున్న ఆప్షన్ను ప్రవేశపెట్టింది. మరోవైపు ప్రజల్లో కూడా ఈ ఫీచర్పై విమర్శలు పెరుగుతున్నాయి. అనేక మంది నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లు తమకు తెలియకుండానే అడ్వాన్స్ టిప్ మాయలో పడి అదనంగా చెల్లించిన యూజర్లు కూడా సీసీపీఏ స్పందించేసరికి గలం విప్పుతున్నారు. ఇదో పెద్ద స్కామ్ గా అభివర్ణిస్తున్నారు. అడ్వాన్స్ టిప్ బెంగళూరులో స్టార్ట్ అయింది. తర్వాత ఊబర్, ర్యాపిడో, ఓలాకు వైరస్ లా వ్యాపించింది అంటూ ఓ యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చారు. టిప్ అనేది పొందిన సేవలకు సంతృప్తి చెంది కృతజ్ఞతగా ఇచ్చే మొత్తం. ఈ సంస్థలు మాత్రం అడ్వాన్స్ టిప్ ను వ్యాపారంగా మార్చేశాయి. టిప్ ఇవ్వనిదే డ్రైవర్లు కూడా రైడ్లు స్వీకరించడం లేదు అని మరికొందరు వాపోతున్నారు. ఈ అడ్వాన్స్ టిప్ పూర్తిగా డ్రైవర్కే వెళుతున్నాయా, లేదంటే దీనిపై కూడా ఆయా సంస్థలు ఏమైనా ప్లాట్ఫామ్ ఛార్జీలుగా వసూలు చేస్తున్నాయా కూడా తెలుసుకోవాలని పలువురు యూజర్లు కోరుతున్నారు.